అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను కోవ గజ్జలు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1 kg కోవాని తీసుకున్నాను. ఇది ఈజీగా ఎక్కడైనా స్వీట్ షాప్లో దొరుకుతుందండి. దీన్ని ఇట్లా కడాయి పెట్టుకొని అందులో వేసుకొని మెల్లిగా కలుపుకుంటూ ఒక 15 minutes వరకు లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండండి. ఫిఫ్టీన్ మినిట్స్ కలిపిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్క పెట్టుకోండి. ఇప్పుడు నేను షుగర్ పౌడర్ చేసుకుంటున్నాను. ఈ 1 kg క్వాంటిటీకి ఒక 2 glasses షుగర్ని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పిండిని తడుపుకుంటున్నాను. ఇక్కడ 1 kg మైదా పిండిని తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని బాగా కలుపుకోండి. మన పిండి ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మన కోవా చల్లారిన తర్వాత ఇలా ఉండలు లేకుండా దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని అందులో నుంచి కొద్దిగా చిన్న ఉండ తీసుకొని దాన్ని పూరి అంత సైజులో రోల్ చేసుకోవాలి. కానీ మందం మాత్రం పూరి దానికన్నా కొద్దిగా తక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ వరకు నేను కోవాని పెట్టుకుంటున్నాను. ఈ వీడియోలో చూసిన విధంగా కార్నర్స్కి వాటర్ అప్లై చేసుకోండి. వాటర్ అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా చేతితో ఒత్తేసుకోండి. ఎందుకు ఒత్తుకుంటామంటే కోవా బయటికి రాకుండా ఒత్తుకోవాలి. దాని తర్వాత గజ్జలు కట్ చేసుకునే దాంతో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒత్తుకోండి. దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఉంటాయి. ఇలా అన్నీ చేసేసుకోండి. ఇలా చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే దీన్ని జాగ్రత్తగా మెల్లిగా వేసేసుకోండి. ఈ గజ్జల్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ రాగానే మన గజ్జల్ని బయటికి తీసేసుకోండి. అంతే అండి, గజ్జలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.